लक्षस्थलेकं स्तुभं नासाग्ने हरिचन्दनं जगलशं कंठे च मुक्तावली गोपस्ने परिवेष्टितोलचूडामणि क्षेम स्थैर्य धैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्तुर्विद फल पुरुषार्थ सिद्ध्यर्थुहे अप्राप्य लक्ष्मी प्राप्यर्थं प्राप्त लक्ष्मी स्थिरकाल निवास सिद्ध्यर्थं उद्दिश्य पंचांग देवता प्रीत्यर्थं వారిని వేడుకుంటూ మీకు ఆ స్వామివారు మీరు వచ్చినటువంటి కౌన్సిలర్లకే కాకుండా మీ అందరికి కూడా ఉత్తరోత్తరాధికార ఇదే కాదు ఇంకో పదవి కూడా రావాలని చెప్పి మేము మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ పూజ ప్రారంభిస్తాం. प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पंचमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्र पूर्णादशन्तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पठेत् नरः जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्न मम सर्वदा वराङ्कुशोपाशमी भीतिमुद्रां करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटि प्रतिभान्ति नेत्रां भजेऽहं अम्बां जगदीश्वरीं स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेश्वर जगन्माता अभूतिमसमृद्धि च सर्वाणि गन्धद्वारा अंधुरादर्शा नित्यपुष्पे ईश्वरीं सर्वभूतानां सर्वतन्त्रं श्रीर्मे भजतो मनस कामो आकुति मच सत्य बशीमहि पशुनागुरूपन्निश्यमहि श्री श्रीरामिषः कर्दमेन प्रजापुतामहि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीं आपसृजन्तु మున్సిపాలిటీ అభివృద్ధి కావాలి. ఈ సంవత్సరం అంతా పరాభవన సంవత్సరంలో ఎటువంటి విఘ్నాలు కాకుండా అన్ని తీరుల బాగా జరగాలని చెప్పి ఆ యొక్క లక్ష్మీమాతను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వామివారికి నారికేళ సమర్పణ చేయండి. ఓం సహ వీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. మా వీడియోగ్రాఫర్ కొట్టు పెట్టు ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो ध्रुवन्त इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवमस्ते सूर्यादीनां ग्रहाणाम् आत्यन्त विश्वमित्र वरुणा सचेते. పరాభవ అనే పేరు గల సంవత్సరానికి స్వాగతాన్ని పలుకుతున్నటువంటి సందర్భంలో పంచాంగ శ్రవణం చేయాలి. అసలు పంచాంగం అంటే ఏమిటి అనేటువంటి ప్రశ్న. పంచాంగం అంటే మన నిత్య జీవన విధానాన్ని ఒక క్రమంగా జీవించడం నేర్చుకోవడం అన్నమాట పంచాంగం అంటే. ఏది ఆగినా ప్రపంచంలో ఆగని ఒకటి ఉంది, దాని పేరే కాలం.
ఆ కాలాన్ని జాగ్రత్త చేసుకోగలిగిన వారు కాలక్షేప పరులు అవుతారు. కాలాన్ని వృధాగా ఖర్చు పెట్టిన వాళ్ళు కాలక్షయ పరులు అవుతారు. మేషరాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం అయితే 5 వాళ్ళ ఖర్చు. అవును, ఆ ఖర్చు తక్కువనండి, ఆదాయం ఎక్కువ. అంటే దేనికోసం మీరు ద్రవ్యాన్ని వినియోగిస్తారు ఈ రాశి వాళ్ళు అంటే లాభం కోసం. అంటే 1 రూపాయి ఖర్చు పెడితే ఎన్ని రూపాయల లాభం వస్తుంది ఆలోచించి ఖర్చు చేస్తారట వీళ్ళు మేషరాశి వాళ్ళు. అట్లాగే 2వ రాశి అయినటువంటి యొక్క వృషభ రాశి వాళ్ళు దీన్ని ఖర్చు చేస్తారంటే వాళ్ళ ఆదాయం ఎంత అంటే 5 వాళ్ళ ఆదాయం 14 వాళ్ళ ఖర్చు. దేనికోసం వీళ్ళు ఖర్చు పెడతారంటే బ్రతికున్నప్పుడే శుభంగా సంతోషంగా ఉండాలి, వస్తాయా డబ్బులు వెంట, ఈ భావంతోని సౌఖ్యాల కోసం ఖర్చు పెడుతుంటారు. మిథున రాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. సుఖ సంతోషాల కోసం వీళ్ళు దాని డబ్బులు వెచ్చిస్తుంటారు. కర్కాటక రాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. అంటే శాస్త్ర ప్రకారంగా వాళ్ళు ఏమైనా ఆరోగ్యం కోసం ఖర్చు పెడుతుంటారు. సింహరాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. దేనికోసం వీళ్ళకు ఇంత ఖర్చు పెడతారంటే లాభాల కోసం పెడుతుంటారు. లాభాల కోసం ఖర్చు పెట్టడం ద్వారా జరిగే లాభం ఏమిటి అంటే దేశాభివృద్ధి జరుగుతుంది. మన ఒక్కళ్ళమే ఉంటే శాస్త్రంలో చెప్పి ఉన్నది, ఏకో శ్రీమంత నిత్యాహు ప్రథమ దరిద్రం వచ్చేదేనుంది. ఊళ్ళో ఒక్కడే శ్రీమంతుడు ఉంటే వాడు మొదటి దరిద్రుడు అవుతాడు, ఏమైనా వాళ్ళంతా వాడి పీకలేదు. అలాగే అందరికీ అన్ని అంది ఉండాలి అని చెప్తుంది. వీళ్ళు లాభాల కోసం దేశాభివృద్ధికి ఉపయోగపడేలాగా ఖర్చు పెడతారు. కన్యా రాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. వీళ్ళు దేనికోసం అంటే సుఖ సంతోషాల కోసం ఖర్చు పెడుతుంటారు. తులారాశి వాళ్ళకు కూడా 5 వాళ్ళ ఆదాయం 14 వాళ్ళ ఖర్చు, లాభం కోసం ఖర్చు పెడుతుంటారు. వృశ్చిక రాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం 5 వాళ్ళ ఖర్చు. దేన్ని కోరి పెడతారంటే వీళ్ళు విజయాన్ని కోరి పెడతారు. అది స్వవిజయం కావచ్చు, కుటుంబ విజయం కావచ్చు, దేశ విజయం కావచ్చు, రాష్ట్ర విజయం కావచ్చు. విజయ పంతాలు నడవడానికి కోసం ఖర్చు పెట్టే లక్షణం ఉంటుంది వీళ్ళకి. ధనురాశి వాళ్లకు 14 వాళ్ళ ఆదాయం 11 వాళ్ళ ఖర్చు. కొన్ని అనవసరమైన ఖర్చు అనుకుంటాం మనం అప్పుడప్పుడు, అట్లాంటివి పెట్టే అవకాశం ఉంటుంది. మకర రాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం 8 వాళ్ళ ఖర్చు, లాభం కోసం వీళ్ళు ఖర్చు పెడతారు. కుంభరాశి వాళ్ళకు కూడా 2 వాళ్ళ ఆదాయం 8 వాళ్ళ ఖర్చు, లాభం కోసమే ఖర్చు పెడతారు. మీనరాశి వాళ్ళకేమో పేరు ప్రతిష్టల కోసం ఖర్చు పెడుతుంటారు. అయితే మొత్తం 12 రాశులలో 2 రాశులు తప్ప 10 రాశుల వాళ్ళు లాభం కోసం సుఖం కోసమే ఖర్చు పెడుతుంటారు కనుక దేశాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధి, ప్రజాభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఒక శుభ పరిణామమే ఈ పరాభవ సంవత్సర ఫలితాంశం. అట్లాగే ఎన్ని ఉన్నా జాగ్రత్తగా ఉండడం అవసరం. ఎలాంటి జాగ్రత్తగా ఉండాలి అంటే ఎంతమంది మనల్ని గౌరవిస్తారు, ఎంతమంది మనను అగౌరవం చేస్తారు అనే విషయాన్ని చెప్తుంటారు. 2 గౌరవిస్తారు, 4 అగౌరవపరుస్తారు కనుక జాగ్రత్త. వృషభ రాశి వాళ్ళను 5 గౌరవిస్తారు, 4 అగౌరవపరుస్తారు, పర్వాలేదు. అట్లాగే మిథున రాశి వాళ్ళను 5 గౌరవిస్తారు, 1 గౌరవిస్తారు, 7 అగౌరవిస్తారు. కర్కాటక రాశి వాళ్ళను 4 గౌరవిస్తారు, 7 అగౌరవపరుస్తారు. సింహరాశి వాళ్ళను 3 గౌరవిస్తారు, 3 అగౌరవపరుస్తారు, సమానం అన్నమాట. కన్యారాశి వాళ్ళను 3 గౌరవిస్తారు, 3 అగౌరవపరుస్తారు. తులారాశి వాళ్ళను
6 గౌరవిస్తారు, 3 అగౌరవపరుస్తారు. వృశ్చిక రాశి వాళ్ళను 2 గౌరవిస్తారు, 6 అగౌరవంగా మాట్లాడతారు. ధనురాశి వాళ్ళను 5 గౌరవిస్తారు, 6 అగౌరవిస్తారు. మకర రాశి వాళ్ళను 1 గౌరవిస్తారు, 2 అగౌరవిస్తారు. కుంభరాశి వాళ్లకు 4 గౌరవిస్తారు, 2 అగౌరవపరుస్తారు. మీనరాశి వాళ్ళను 7 గౌరవిస్తారు, 5 అగౌరవపరుస్తారు. అంటే నిత్య జీవన విధానంలో ఈ సంవత్సరంలో ఒక టైం టేబుల్ పంచాంగం ఎలా నడుచుకోవాలి, ప్రతి వ్యవహారంలో ప్రతి వ్యవస్థలో ఎంత జాగ్రత్తగా ఉండాలని సూచన మాత్రం చేస్తుంది పంచాంగం. 4 ఏళ్ళు సామాన్యంగా ఉంటుంది. చివరగా రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకు 12 నెలలు బాగుంది. అంటే కాలం ఎప్పుడు కూడా ఒక్క రకంగా ఉండదు. మనకు సూర్యోదయ సూర్యాస్తమయాలు, వెలుగు చీకట్లు, కష్ట సుఖాలు ఎలాగైతే ఉంటాయో అలాగే మానవ జీవితం కూడా గడుస్తుంది అని ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసే దాని పేరు పంచాంగ శ్రవణం. ఇది మన భారతీయ సంప్రదాయ సంస్కృతి సిద్ధాంతంలో ఒక ప్రధానమైనటువంటి యొక్క కాలస్వరూపమైనటువంటి భగవంతుని ఆరాధించే విధానం. కాలాన్ని ఎట్లనండి ఆరాధించాలంటే టైం పంక్చువాలిటీ, కాలాన్ని ఆరాధించడం. ఆ సమయ పాలనతో ఇటు ప్రజలకు, అటు పాలకులు, ఇటు వ్యవసాయదారులు, అటు విద్యార్థులు ఏ రంగంలో ఉన్నవాళ్ళైనా సమయాన్ని పాటిస్తూ సక్రమమైనటువంటి జీవనం కొనసాగాలని కాలస్వరూపుడైనటువంటి భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఈనాటి మన పురపాలక సంఘంలో జరుగుతున్నటువంటి పంచాంగ శ్రవణం ద్వారా అందరికీ ఆయుష్యము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము ప్రధానంగా కలిసి ఉండుట అనేటువంటి భాగ్యం ఐకమత్యంగా ఉండాలని భగవంతుడిని ఉంచాలని ప్రార్థన చేస్తూ అందరికీ నూతన పరాభవన సంవత్సర శుభ ఆకాంక్షలు తెలుపుతూ జై శ్రీరామ్. ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పంచాంగ శ్రవణం చేయడానికి ముఖ్య అతిథులుగా ఇక్కడికి పిలవగానే వచ్చి వారి ఆశీర్వాదం అందించిన శ్రీ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారికి ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మున్సిపల్ పక్షాన, మా కౌన్సిల్ పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కౌన్సిలర్ మిత్రులకు మరియు అధికారులకు, ఇక్కడికి విచ్చేసిన అయ్యో వాళ్ళందరికీ, మీడియా మిత్రులకు, మున్సిపల్ సిబ్బందికి పేరు పేరున నమస్కారాలు భవ విష్ణుర్వశ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రియే పద్మహస్తే సుగంధే వచ్చస్థలే పుణ్యసుజాయమానే ప్రమోదమానే రఘుగణ్యమానే పుత్రే పౌత్రే శ్రీవర్తతాం దీర్ఘమాయు. చైర్మన్ గారు వారికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములకు వాసుదేవాచార్య గారు వచ్చారు. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు దయచేసి ఎవరు కూడా వెళ్ళకుండా పంచాంగం తీసుకొని వెళ్ళాల్సింది.